హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ నల్ల ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనకు రైస్లోకి సైడ్ డిష్గా పెట్టేసుకొని తింటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు ఒక 1/2 kg మనకు మటన్ నల్ల తీసుకోవాలి. తీసుకొని మనకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనకు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనకు ఒక 2 టేబుల్ స్పూన్ మనకు ఆయిల్ అనేది వేసుకోండి. మనకు ఈ నల్ల ఫ్రైకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ కొద్దిగా మగ్గాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. కొద్దిగా పుదీనా వేసుకోండి. మనకు ఈ నల్లకు పుదీనా వేసుకొని మనకు ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పుదీనా స్మెల్కు నల్ల అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకు కొద్దిగా మనకు కరివేపాకు వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తరిగి వేసుకోండి. మనకు సన్నగా ఇట్లా తరిగి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మనకు పసుపు వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. మనకు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. మనకు కొంచెం కొద్దిగా గ్రేవీలాగా కావాలనుకుంటే మనకు టమాటాలు వేసుకోండి. మనకు అవసరం లేదు మొత్తం ఫ్రైలాగా కావాలనుకుంటే టమాటాలు స్కిప్ చేయండి. ఇలా మనకు టమాటాలు అనేది మనకు దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనకు అందులో మనకు కొద్దిగా కారపొడి వేసుకోవాలి. మనకు కారం మనం తినేదాన్ని బట్టి మనం కారపొడి అనేది వేసుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు మనకు సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. మనకు సాల్ట్ అనేది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న మటన్ నల్ల ఉంది కదా, ఆ మటన్ నల్లని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం ఈ నల్లకు ఈ మన పేస్ట్ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అండి మనకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు మూత పెట్టేసుకొని ఒక 5 minutes మనకు లో ఫ్లేమ్లోనే మనకి నల్లను ఉడకనివ్వాలి. చూడండి, మనకు ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనకు తీసుకొని మరొకసారి కలుపుకొని మనకు అందులో మనకు ధనియాల పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ మనకు ధనియా పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మనకు గరం మసాలా వేసుకోండి. ఇలా గరం మసాలా వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోండి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 2 minutes ఉడకనివ్వండి. ఇలా 2 minutes ఉడికితే మనకు నల్ల అనేది మొత్తం ఉడికిపోతుంది. చూడండి, మనకు ఈ విధంగా మొత్తం నల్ల ఉడికిన తర్వాత మనకు చివరగా మనకు కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, సింపుల్గా మనకు ఎంతో టేస్టీగా ఉండే మనకు మటన్ నల్ల అనేది రెడీ అయింది. ఇది మనకు రైస్లోకి సైడ్ డిష్గా పెట్టేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి పప్పుచారు నంజుకైనా మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.